హాయ్ నమస్తే, నేను సారంగపాణి. ఈరోజు వీడియోలో నేను చెప్పినా కదా, మన గ్రౌండ్లో మనకు సంబంధించినటువంటి పండ్ల మొక్కలున్నాయి కదా. పండ్ల మొక్కలు ఒక్కొక్కటి ప్రస్తుతం ఈ ఇయర్లో కొంచెం క్రాప్కి వచ్చినాయి. పోయిన సంవత్సరం మాత్రం ఆ క్రాప్ అనేది తీసుకోలేదు, జస్ట్ పువ్వులు మాత్రమే వచ్చి అవి పోయినాయి, పిందెలుగా మారలేదు. ఈ సంవత్సరం మాత్రం కాయలైనాయి. ఆ చెట్టు ఏందనేది మీకు చూపించే ప్రయత్నం చేస్తా, రండి. గుర్తుపట్టినా ఆకులు? ఇది రామపాల్ మొక్క. ఈ చెట్టు పెట్టి నేను 6వ సంవత్సరం. ఇది మీరు చూసినట్టయితే ఆల్రెడీ పోయిన సంవత్సరం ఇటు కాయలు అనేది 1-2 కాయలు మాత్రమే కాసింది. ఈ సంవత్సరం చూసినట్టయితే మీరు గమనించవచ్చు. చిన్న ప్రాబ్లం ఏంటంటే వీటికి కొరిసీమని అంటారు కదా, ఎర్రచీమలు చూడండి, ఇవి విపరీతమైన కుట్టుడు ఉంటుంది. అమ్మ మనం చీమలు అయితే అతి దారుణంగా కుట్టేటట్టున్నాయి, చూడొచ్చు. ఇవి సీతాఫలాల్లా కాకుండా చాలా స్ట్రాంగ్ ఉంటాయి ఈ కొమ్మలు కానీ సీతాఫలాలు అయితే ఇట్లా మామూలుగా ఇట్లా ఇరిస్తే వస్తాయి. దీన్ని మాత్రం ఒక్క దగ్గరనే రామ్, లక్ష్మణ్, సీత, హనుమాన్ ఒకటే చోటు ఉన్నట్టున్నాయి చూడండి. ఈ సంవత్సరం మాత్రం రామపాల్ మాత్రం మనకు అన్ని కాయలు అయితే వచ్చినాయి. యాదృచ్ఛికంగా ఏంటంటే రామపాల్, లక్ష్మణ్ పాల్ ఒక దగ్గరనే ఉన్నాయి. ఇది పరిస్థితి. కాకపోతే వీటికి ఏమన్నా ఫర్టిలైజర్ ఉంటే కొట్టాలి. ఈ చీమలతో అయితే వశం అయితే లేదు. ఇది ఫస్ట్ ఈ ఒక్క చెట్టుకు వచ్చిన బాపతి కంప్లీట్గా మిగతా చెట్లకు కూడా బాగా వ్యాపించింది. చూడండి, దీన్ని చూడు, బలం ఉన్నంత కొరుకుతుంది. దాని బలం చూడు, కొరికి అదే వదిలేసింది చూడండి. కోపం నా చెట్టు కాడికి వచ్చిందని. ఓకే, ఈ లక్ష్మణ్ పాల్, ఇది రామపాల్ మొక్క నేను పెట్టిన తర్వాత ఒకసారి అటు సైడ్ కంప్లీట్గా డౌన్కు మట్టి పోయేసరికి నేను ఆ మట్టి తీసి మళ్ళీ ఇటు పోసినప్పుడు ఏమైందంటే, ఈ మొక్క పెట్టిన తర్వాత ఒక 6 నెలలకు ఇటు మట్టి తిన్న పడంగానే ఇది ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది. అసలు అవుపల్లే మొక్క కంప్లీట్గా పోయింది అనుకున్నా. ఫస్ట్ నేను ఇది 5 సంవత్సరాల క్రితం పెట్టినప్పుడు మాత్రం నాకు ఈ ఒక్క మొక్కకు నాకు 100 రూపాయలు పడింది. దీనికి మాత్రం 200. నేను ఈ మొక్క పెట్టి మాత్రం ఇది 3 సంవత్సరాలు అవుతుంది. ఒక 1-2 నెలల తర్వాత ఇది మళ్ళీ సేమ్ ప్లేస్లో మీరు గమనించవచ్చు, అదే ప్లేస్లో మళ్ళీ ఇది చిగురొచ్చిన తర్వాత ఇది ఆల్రెడీ ఇది కూడా అప్పుడు డెవలప్ అయింది. రెండింటిని ఏం చేయలేక వదిలిపెట్టినా. కాకపోతే రామపాల్ మొక్క ఏంటంటే తొందరగా డెవలప్ అవుతుంది, చెట్టు మాత్రం బలంగా అవుతుంది. వీటి పండ్లు కానీ మనం సీజన్లో మాత్రం తింటే కొంచెం చర్మ వ్యాధులు, అదేవిధంగా కొంచెం మనకి హెల్త్ కూడా చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మొత్తానికి అయితే మీరు చూసినట్టయితే మనకు ఒక 5 కాయలు అయితే తెంపినాము. ఈ ఒక్కదానికి కొంచెం కొడవలి మనకు ఆ చీమలతోని ప్రాబ్లం ఉండేసరికి కట్ చేస్తే కొంచెం కొడవలు తాకింది. సీతాఫలకు సంబంధించిన కాయలు అయితే చిన్నగా ఉంటాయి సైజు, అదేవిధంగా వాటి చెట్టు సైజు కూడా చిన్నగానే ఉంటుంది. లక్ష్మణ్ పాల్ అయితే మీరు చూసినట్టయితే లక్ష్మణ్ పాల్ కొంచెం ఇంకా డెలికేట్ ఉంటుంది చెట్టు. మామూలుగా కొంచెం ఇరిస్తే తొందరగా ఇరిగిపోతున్నాయి మొక్క వాటి కొమ్మలు అయితే. కానీ రామపాల్ అట్లా కాదు, చాలా బలంగా ఉన్నది చెట్టు, తొందరగా గ్రోత్ ఉంటుంది. దాని సైజు కూడా చూడండి కాయది. వీటితో పాటుగా ఇంకొకటి హార్వెస్ట్ చేద్దాం. ఓకే,
ఓకే అండి, చీమలు అయితే విపరీతమైన చీమలు, వాటింటికి మనం వచ్చినట్టు కాబట్టి అవి గుర్తున్నాయి, భరించాలి. ఓకే అండి, ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి పడిన తర్వాత ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తే ఎట్లుంటుంది అనేది. టేస్ట్ కూడా ఒకసారి తిన్నా నేను, కాకపోతే అప్పుడు అంత పెద్దగా నాకు వీటి గురించి తెలియదు. ఇది ఏదో పండు అనుకొని అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. చీమలు మాత్రం విపరీతమైన కుట్లు కుడుతున్నాయి. దాంతో పాటుగా ఇంతసేపు పని చేసినాం కదా, కొబ్బరి నీళ్ళు తాగుదాం. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఈ విధంగా పెడితే కొంచెం గాలి అనేది తాకకుండా ఉంటుంది. పండుగ మారడంతో పాటుగా కలర్ కూడా బాగుంటుంది. ఓకే అండి.